స్టేషన్ పరిధిలో మహిళపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో సిఐ గోవింద్ స్పందించారు. తిరుపతి రూరల్ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీపురం సర్వే నెంబర్ 14 మఠం భూమిలో ఖాళీ జాగా రెంటుకు తీసుకొని చేనేత పరిశ్రమను సుమారు ₹1 కోటి విలువ గల మిషనరీని కొనుగోలు చేసి అందులో ఏర్పాటు చేసుకుని గత కొన్ని సంవత్సరాలుగా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే అనంతపురం ధర్మవరంకు చెందిన యశోదమ్మ తన భర్తతో కలిసి డి రాజేశ్వరరావు, వి సరోజినీదేవి నుండి మఠం జాగను బాడుగకు తీసుకొని పట్టు చీరలు, హ్యాండ్లూమ్, పవర్లూమ్ ఫ్యాక్టరీ నడుపుతున్నారు. అయితే ఉన్న ఫలంగా భూ యాజమానులు స్థలాన్ని ఖాళీ చేయాలని చెప్పారని, అద్దె ఇవ్వడం లేదన్న తప్పుడు సమాచారంతో కోర్టు నుండి నోటీసు పంపారని పేర్కొన్నారు. కెవిట్ ద్వారా కొంత సమయం కావాలని తాము కోర్టును అడిగినట్లు తెలిపారు. సిపిఐకు చెందిన నాయకులు పెంచలయ్య, మురళి సుమారు 100 మందితో వచ్చి పరిశ్రమను ధ్వంసం చేసి చీరలు, హ్యాండ్లూమ్స్ తదితర వస్తువులను తీసుకెళ్లిపోయారు. ఈ విషయమై ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ లో సదరు బాధితురాలు ఫిర్యాదు చేయగా సిఐ గోవింద్ ఇరు పార్టీలను పిలిపించి చర్చలు జరిపి కోర్టు వివాదంలో ఉన్న అంశంపై గొడవలు పడవద్దని ఇరువురిని హెచ్చరించి పంపించారు. పోలీస్ వారి సూచనలను పెడచెవిన పెట్టి నిన్నటి దినం సిపిఐ పెంచలయ్య, మురళి కొంతమందితో కలిసి నాపై దాడి చేసి కొట్టి నన్ను బూతులు తిడుతూ నీ దిక్కున్న దగ్గర చెప్పుకో అంటూ బెదిరించారంటూ సదరు బాధితురాలు మీడియాను ఆశ్రయించింది. ఈ విషయంపై ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ లో సదరు బాధితురాలు ఫిర్యాదు చేయగా ఎంఆర్పల్లి సిఐ గోవింద్ వెంటనే స్పందించి బాధితురాలకు న్యాయం జరిగేలా చూస్తామని మీడియా వారి సమక్షంలో హామీ ఇచ్చారు. ఈ వైకుంఠపురం గాంధీనగర్ దగ్గర చందుపురం దగ్గర యశోద ఆమె రాజేశ్వరరావు మరియు సరోజినీదేవి వారి దగ్గర ఆమె స్థలం లీజు తీసుకొని ఇక్కడ ఎల్వి పవర్ లూమ్స్ స్థాపన చేసి అక్కడ ఆమె వ్యాపారం చేస్తుంది. ఆ విషయం పైన వాళ్ళకు గత 11 నెలలుగా బాడీ కట్టలేదని చెప్పేసి వాళ్ళు ఆమెను ఖాళీ చేయమని చెప్పేసి ఆమెకు లీగల్ నోటీస్ కూడా పంపడం జరిగింది. దానికి యశోద గారు కోర్టు ద్వారా ఉంది కాబట్టి మేము కోర్టు ద్వారా సమస్య పరిష్కరించామని చెప్పేసి వాళ్ళు లీగల్గా ఏముంటే వాళ్ళు దానికి రెస్పాండ్ ఇస్తామని తెలియజేసినారు. ఆ విషయం పైన వాళ్ళు హఠాత్తుగా 18/10/24 ఉదయము ఈ రాజేశ్వరరావు వాళ్ళ అనుచరులు, ఈ లీడర్లు పెంచలయ్య, మురళి ఇంకా మరికొందరు వాళ్ళందరూ కలిసి ఆమెను నిర్బంధించేసి పవర్ లూమ్ షాప్లో ఆమెను కొట్టి అక్కడ వాళ్ళ భయబాధలకు గురి చేసేసి ఆ ఎల్వి పవర్ లూమ్స్ అంతా డ్యామేజ్ చేసేసి సుమారు ₹50 లక్షల విలువ గల వస్తువులు డ్యామేజ్ చేసి కొట్టగొట్టారు అని ఆమె మాకు ఫిర్యాదు ఇచ్చింది. దానిపైన మేము కేసు నమోదు చేసేసి మనం హాస్పిటల్కి పంపించేసి ఆమె దెబ్బలు ఉన్నాయి కదని దానికి పంపించడం. రెండవది, అదే రోజు ఈ రాజేశ్వరరావు ఆయన కాలికి దెబ్బలు జరిగిందని చెప్పేసి అతను కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అతని నుంచి ఫిర్యాదు కూడా పైన కూడా మేము కేసు నమోదు చేయడం జరిగింది. ఇది విషయము ఇది పోలీసు కేసు ఇన్వెస్టిగేషన్ ఉండగానే ఆమె యొక్క వస్తువులు పలుమార్లు అట్లన్నింటినీ రిమూవ్ చేసుకుంటూ వెళ్తున్నారని చెప్పేసి ఆమె పలుమార్లు మాకు తెలియజేసింది. దీనిపైన మేము ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడికి వెళ్తే వాళ్ళు రాజేశ్వర వాళ్ళు ఇది సివిల్ మ్యాటర్, పోలీసుకి ఎలాంటి సంబంధం లేదు, ఇది మా స్థలము, మేము మా స్థలం మేము ఖాళీ చేపిస్తున్నాము, ఆమె తెలియజేసి ఖాళీ చేయడం లేదు కాబట్టి మేమే దీన్ని చూస్తున్నామని చెప్పేసి వాళ్ళు అంగీకరించినారు. ఈరోజు కూడా వాళ్ళు అక్కడ కొత్తగా పునాదులు తీస్తున్నారని చెప్పేసి వాళ్ళు వెళ్తుంటే యశోద ఆమె వెళ్ళేసి వాళ్ళు మా వస్తువులు మేము ఎందుకు కొలగొడుతున్నారు, కోర్టు ఇష్యూ నడుస్తుంది కదా, మరియు కేసు నడుస్తుంది కదా, ఇక్కడ చెప్పవద్దు అని చెప్పేసి ఆమె ఈరోజు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. దానిపైన ఇరు పార్టీలు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. దానిపైన ఒకవేళ వాళ్ళకి ఫిర్యాదు ఇస్తే దానిపైన మేము చేస్తున్నాం. ఓకే ఓకే, మీరు కంప్లైంట్ రాసి చెప్తాను చెప్తాను సార్, తెలుసు. దీనిపైన ఇరు పార్టీలు మీరు కంప్లైంట్ ఇస్తే దాని ప్రకారం ముందుకు వెళ్తాము. మీరు ఏం రాస్తారో తెలియదు కదా, మీరు మధ్యలో మాట్లాడుతూ ఉంటే మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటుంది. మీరు మాట్లాడకూడదు మధ్యలో. సరే, మాకు అదే మీరు అదే ఫిర్యాదు ఇస్తే దానికి ఏముందో నేను చెప్పగలను. వాళ్ళకు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. దానిపైన మేము సార్ నమస్కారం సార్.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. Please visit Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.